ఫ్రెండ్స్ నీళ్ళు అయితే తీసుకున్నా, 2 పళ్ళు బొరుగులు తీసుకున్నానండి. నీళ్ళు తీసుకున్నాక బొరుగులు అనేది నీళ్ళల్లో నానబెట్టాలి కొద్దిసేపు ఎక్కువసేపు కాదు, మళ్ళీ మెత్తగా అయిపోతుంది. అంత మెత్తగా కాకుండా చూడండి ఇట్లా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇట్లా నీళ్ళల్లో వేసుకున్నాక ఇదంతా తీసేటప్పుడు ఇట్లా పిండి బేషన్లోకి వేసుకోవాలి. ఇట్లా చాట్లు వేసుకొని ఇట్లా అనుకోవాలి, ఎందుకంటే చిన్న చిన్న పీస్ లాస్ట్ను ఉంటవి. బాగున్నవే పైకి వస్తాయి. ఏమైనా లోపల కసి అట్లా ఉంటే మొత్తం అయితే పిండేసాను. బొరుగులు అయితే పిండా. ఇట్లా పిండుకొని నీరంతా ఉంటుంది కదా, నీరు లేకుండా పిండేసుకుంటే బాగుంటుంది. నేను 2 పళ్ళే తీసుకుంది, ఎక్కువ పళ్ళు తీసుకుంటే నీళ్లు మళ్ళీ మార్చుకోవాలి. నీళ్లు మార్చుకుంటే బాగుంటుంది. నీళ్ళు మార్చుకుంటే కొంచెం బ్లాక్ కలర్లో ఇసుక లెక్క అంట్లా ఉంటుంది. ఇట్లయితే వస్తుంది. అయిపోయింది. లాస్ట్ అయితే ఇదైతే చూడండి కసువు ఉంటుంది ఎక్కువ. ఇప్పుడైతే తక్కువ ఉంది, 2 పళ్ళే కాబట్టి తీసుకుంది. ఎక్కువ ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తుంది, గెస్ట్ అంతా ఉంటుంది. అందుకని మనం పైన ఇట్లా అనుకోవాలి. ఈ బయట పడేసేది కాబట్టి దాంట్లో వేసేసాను. చూడండి గ్యాస్ అయితే ముట్టించాను. ఆయిల్ అయితే వేస్తున్నా. మనం కొద్దిగా మన సరిపడమైనా వేసుకోవాలి ఆయిల్. చూడండి వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒక టమాటా తీసుకున్నా, మనకు సరిపడమైన కరివేపాకు తీసుకున్నా. చూడండి మొత్తం అయితే పిండేసాను. బొరుగులు అయితే పిండా. ఇట్లా పిండుకొని నీరంతా ఉంటుంది కదా, నీరు లేకుండా పిండేసుకుంటే బాగుంటుంది. నేను 2 పళ్ళే తీసుకుంది, ఎక్కువ పళ్ళు తీసుకుంటే నీళ్లు మళ్ళీ మార్చుకోవాలి. నీళ్లు మార్చుకుంటే బాగుంటుంది. నీళ్ళు మార్చుకుంటే కొంచెం బ్లాక్ కలర్లో ఇసుక లెక్క అంట్లా ఉంటుంది. ఇట్లయితే వస్తుంది. అయిపోయింది. లాస్ట్ అయితే ఇదైతే చూడండి కసువు ఉంటుంది ఎక్కువ. ఇప్పుడైతే తక్కువ ఉంది, 2 పళ్ళే కాబట్టి తీసుకుంది. ఎక్కువ ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ వస్తుంది, గెస్ట్ అంతా ఉంటుంది. అందుకని మనం పైన ఇట్లా అనుకోవాలి. ఈ బయట పడేసేది కాబట్టి దాంట్లో వేసేసాను. చూడండి గ్యాస్ అయితే ముట్టించాను. ఆయిల్ అయితే వేస్తున్నా. మనం కొద్దిగా మన సరిపడమైనా వేసుకోవాలి ఆయిల్. చూడండి వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, ఒక ఉల్లిగడ్డ తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, ఒక టమాటా తీసుకున్నా, మనకు సరిపడమైన కరివేపాకు తీసుకున్నా. గింజలండి, జీలకర్ర, తిరమత గింజలు, ఆవాలు, జీలకర్ర అన్నీ ఉన్నటివి. పసుపు కూడా తీసుకున్నా. పప్పుల పొడి అండి దీంట్లోకి వేసేది, బొరుగు తరింపులోకి వేసేది పప్పుల పొడి. ఆయిల్ వేడైనాక ఉల్లిపాయలు వేసుకుంటున్నా. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి. సాల్ట్ అయితే వేస్తున్నా.
ఎందుకంటే ఆల్రెడీ పప్పుల పొడిలో ఉప్పు వేసుకొని మామూలు పప్పులు తెల్లవయి అన్నీ వేసి మిక్సీ పడతాము. అందుకనేసి ఉప్పు అయితే కొంచెం వేస్తుండా. జీలకర్ర ఆవాలు, 2 ఒట్టిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేస్తున్నాం. కొద్దిసేపు మగ్గాలండి అన్నీ. చిటికెడు పసుపు వేస్తున్నా. ఇట్లా మగ్గింది కదా, మొత్తం మనం తీసుకున్న ఐటమ్స్ అన్నీ అంతా మగ్గింది, దగ్గరికి వచ్చింది కదా. చిక్కబడిన తర్వాత బొరుగులలో వచ్చేసి పప్పుల పొడి వేస్తున్నా. 2 స్పూన్ల పప్పుల పొడి వేసిన, ఇంకొంచెం వేసుకున్నా, తక్కువ ఉంది కదా వేసానండి. ఇట్లా చూడండి అంతా బాగా దగ్గర వచ్చింది కదా, తిరమాత దగ్గర పడ్డది కాబట్టి బొరుగు దీంట్లో ఫ్రైలో వేస్తున్నా. చూడండి తిరమాత పెట్టుకున్నాం కదా, తిరమాతలు అయితే కలిపేస్తున్నా. ఈ విధంగా లాస్ట్ అయితే కలుపుకోవాలి. చాలా ఈజీగా తొందర ఫాస్ట్ అయిపోద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎట్లా తయారు చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉండేది బొరుగుల తాలింపు. మా స్టైలు, మా ఆంధ్ర స్టైల్లో చేశానండి. మేము ఇంట్లో డైలీ ఎట్లా చేసుకుంటామో ఆ విధం అయితే చేశానండి. మీకు ఒకసారి చేస్తాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సైడ్ ఏం పిలుస్తారో? మేమైతే బొరుగుల తాలింపు అంటామండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమనేది పిలుస్తారో ఒకసారి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బొరుగుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి. చూడండి అంతా బాగా దగ్గర వచ్చింది కదా, తిరమాత దగ్గర పడ్డది కాబట్టి బొరుగు దీంట్లో ఫ్రైలో వేస్తున్నా. చూడండి తిరమాత పెట్టుకున్నాం కదా, తిరమాతలు అయితే కలిపేస్తున్నా. ఈ విధంగా లాస్ట్ అయితే కలుపుకోవాలి. చాలా ఈజీగా తొందర ఫాస్ట్ అయిపోద్దండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మేము ఎట్లా తయారు చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ విధంగా ఉండేది బొరుగుల తాలింపు. మా స్టైలు, మా ఆంధ్ర స్టైల్లో చేశానండి. మేము ఇంట్లో డైలీ ఎట్లా చేసుకుంటామో ఆ విధం అయితే చేశానండి. మీకు ఒకసారి చేస్తాం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తుంది. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ సైడ్ ఏం పిలుస్తారో? మేమైతే బొరుగుల తాలింపు అంటామండి మా సైడ్ అయితే. మీ సైడ్ ఏమనేది పిలుస్తారో ఒకసారి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి బొరుగుల తాలింపు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి.